హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు రవ్వ లడ్డు తయారీ విధానం చూద్దామండి. చాలా సింపుల్గా కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా నెయ్యి అయితే యాడ్ చేశానండి. కడాయి పెట్టి కొంచెం మనకు ఒక 4 స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుందండి. 1/2 కిలో అయితే నేను సూజీ రవ్వ తీసుకున్నానండి. 1/2 కిలోకి వచ్చి షుగర్ అయితే 300 గ్రామ్స్ అయితే సరిపోతుందండి. 1/4 కిలో కంటే కొంచెం ఎక్కువ 5 గ్రామ్స్ అంతేనండి, 50 గ్రామ్స్. ఎందుకంటే స్వీట్నెస్ ఎక్కువైపోతుంది ఈక్వల్గా తీసుకుంటే. అది వచ్చి డైరెక్ట్గా షుగర్ యాడ్ చేసుకునే వాళ్ళకైతే అలా అండి, మనం కొంచెం మిక్సీ పట్టి యాడ్ చేస్తాం కాబట్టి షుగర్లో ఆల్రెడీ ఎక్కువే ఉంటుందండి షుగర్నెస్. చూసారా, రవ్వ అయితే ఇలా వేపేసుకోవాలండి. మనకి సిమ్లో పెట్టి రవ్వ ఇలా వేపుకుంటే చక్కగా గోధుమ కలర్లో వస్తుందండి, చాలా బాగుంటుంది. రవ్వ పచ్చి ఉండకూడదండి, గోధుమ కలర్ చేంజ్ అవ్వాలి పూర్తిగా. నేను కొంచెం నైట్లో తీయడం వల్ల అయితే మీకు కలర్ చేంజ్ అయినట్టు కనిపించకపోవచ్చు. వీడియో కలర్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవ్వాలండి, అప్పుడే టేస్ట్ అయితే రవ్వ లడ్డు బాగుంటుందండి. చూసారా, నెయ్యి అయితే మొత్తం ఆరిపోయి ఇలా రవ్వలాగా వచ్చేస్తుందండి. అలా గోధుమ కలర్ వచ్చే వరకు వేపుకుంటూ ఉండాలి. మధ్యలో మనం బ్రేక్ ఇవ్వకూడదండి, బ్రేక్ ఇచ్చామంటే రవ్వ ఒకసారి మాడిపోతుంది. మనం సిమ్లో పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుతూనే ఉండాలండి కంటిన్యూగాన. ఇదే కొలతలతో ఎగ్జాక్ట్గా చేస్తే కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను చెప్పిన కొలతల్లో పాటించండి, కరెక్ట్గా అదే విధంగా చేయండి. అసలు రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు రవ్వ లడ్డు అయితే. ఎగ్జాక్ట్ కొలతలు చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అదుర్స్ అనమాట. కరెక్ట్ టేస్ట్ రావాలంటే కొలతలు కరెక్ట్గా ఉండాలండి. ఎప్పుడైనా ఏ స్వీట్ చేసినా ఏది చేసినా కొలతలు కరెక్ట్గా కొలిసామంటే ఎగ్జాక్ట్గా మనకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నేను పాలు అయితే పక్కన పెట్టేసుకున్నానండి. మనకి కొలత పాలు ఇన్నని ఏమి ఉండదండి, కొంచెం వాటర్ వేయకుండా పాలు బాగా మరిగిపోవాలి. అవి కొలత మనకి కలిపేటప్పుడు తెలిసిపోతుందండి ఎంత పాలు వేసుకోవాలన్నదిని. కొంచెం కొలతలు కూడా కావాలనుకుంటే మనకి గ్రామ్స్ లెక్కలో చెప్పలేం కదా, 100 గ్రామ్స్ ఇలా పడతాయండి. గ్రామ్స్ లెక్కలో అయితే 200 గ్రామ్స్ మ్యాక్సిమం 200. 1/2 కిలోకి అయితే 200 గ్రామ్స్ కూడా పడవు పాలు. వాటర్ వేయకుండా బాగా మరగాలి. మనకి రవ్వ అయితే రెడీ అయిపోయింది. చూసారా, కలర్ అయితే చేంజ్ అయిందండి, వైట్గా అయితే కనిపిస్తుంది నైట్ టైం వల్ల, కానీ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది రవ్వ అయితే. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనకి బాగా వేపేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుందండి మనకి రవ్వ లడ్డు అయితే. ఎమ్మడే తీసి మనం ఒక బేసిన్లో అయితే యాడ్ చేసుకుందాం దీన్ని వేడి మీదే. చూసారా, కలర్ చేంజ్ అయింది చూసారా, నేను బేసిన్లో అయితే యాడ్ చేసుకున్నాను. పంచదార అయితే మిక్సీ పట్టేసానండి. మనకి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నంటే షుగర్ అయితే మాత్రం మన కరెక్ట్గా కొలతలు సరిపోతుంది, టేస్ట్ బాగుంటుందండి. డైరెక్ట్గా షుగర్ యాడ్ చేయకూడదు, తక్కువ షుగరు ఎక్కువ స్వీట్నెస్ వస్తుంది మనకి మిక్సీ పట్టేసుకుంటే. వేడి మీద రెండు మిక్సీ కలిపేసుకోవాలండి, షుగరు అండ్ రవ్వ కూడా వేడి మీద మిక్స్ చేసుకోవాలి. అలా అయితే ఏమవుతుందంటే షుగర్ మొత్తం రవ్వకు అంటుకుంటుంది చక్కగాన. ఇలాచీ అయితే దంచి పక్కన పెట్టుకున్నాను, కొంచెం ఇలాచీ అయితే ఎక్కువ వేస్తాను నేను, ఫ్లేవర్ బాగుంటుంది. చూసారా, రవ్వ అయితే ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలాచీ కూడా యాడ్ చేసేస్తానండి, పౌడర్, ఇలాచీ పౌడర్. చూసారా, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తాను. మొత్తం అంతా వేడి మీదే మొత్తం కలిపేసుకుందామండి. వేడి మీద కలుపుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుందండి, స్మెల్ అయితే చక్కగా ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది. చూసారా, రవ్వ అయితే ఇలా పొడి పొడిగా ఉన్నట్టు అయ్యి విడిపోతుందండి మనకు అంత వేపుకున్నా కూడా. కలర్ అయితే చేంజ్ అయింది కదా. నేనైతే పాలు కాసి పక్కన పెట్టుకున్నానండి, కొంచెం పాలు అయితే యాడ్ చేస్తాను. ఎక్కువ పాలు ఏం పట్టవండి, చెప్పాను కదా 200 గ్రామ్స్ ఇలా పట్టొచ్చని. అవి చూసుకొని వేసుకోవాలి, మన పాలు ఎక్కువ వేసేయకూడదండి, బాగాన చాలా తక్కువ వేయాలి. ముందే కొంచెం కొంచెం వేసుకోవాలి, ఒక్కసారి పాలు వేసేస్తే ఎక్కువైపోవచ్చు తెలియని వాళ్ళకైతే. నేనైతే తెలుసు కాబట్టి కొలత ఎంత అని వేసుకున్నాను, కానీ కొంచెం పొడి పొడిగానే ఉండాలండి, ముద్దలాగా అయిపోకూడదు రవ్వ లడ్డూకి. అప్పుడు అలా ముద్దలా అయిపోతే టేస్ట్ అయితే చేంజ్ అయిపోయి 2 డేస్ తర్వాత రాళ్ళలాగా అయిపోతాయండి. పాలు ఎక్కువైతే ఎంబడే తినడానికి బాగుండొచ్చు, నెక్స్ట్ రోజుకి రాయిల్లాగా అయిపోతాయి. పాలు తక్కువ వేసి పొడి పొడిగా మనం చేసుకున్నామంటే ఇంకా పొడిలా ఉండాలి. నాకు కూడా కొంచెం పాలు ఎక్కువైనాయి, అలా కాకుండా ఎమ్మడే అయితే బాగుంటాయి, కానీ తర్వాత రాయిలాగా అయిపోతే. జస్ట్ నాకు ఒక స్పూన్ ఎక్కువైనాయి అంతేనండి. నేను పౌడర్లా ఉండి చేస్తా, గట్టిగా కష్టపడన్నా కానీ. చూసారా, రవ్వ లడ్డు అయితే తయారైపోయిందండి.
ఎంతో టేస్టీ రవ్వ లడ్డు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ దాకా నోటిఫికేషన్ చేరుతుందండి. సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూసారా రవ్వ లడ్డు అయితే తయారైపోయింది. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.